ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా 7200 న్యూస్ విస్తృతంగా అన్ని అంటే జూబ్లీహిల్స్లో సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తా ఉన్నాం. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరి బాధ ఒక్కొక్క రకంగా వింతగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒకరు పార్టీ నచ్చితే ఇంకొకరు వ్యక్తిగతంగా అంటా ఉన్నారు, కొంతమంది వ్యక్తిగతంగా అంటే ఆయన అంటా ఉన్నారు, ఇంకొకరు మాగంటి గోపీనాథ్ దేవుడు అంటా ఉన్నారు, ఇంకొంతమంది ఏమో బీజేపీ కూడా రావాలని కొంతమంది చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి అసలు స్థానికంగా అంటే రంగారెడ్డి జిల్లాలోనే అనేక సంవత్సరాలుగా కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశ్నిస్తూ ప్రతి దగ్గర కూడా అంటే గతంలో కేసీఆర్ పాలన పైన ప్రశ్నించి మైపాల్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ మైపాల్ యాదవ్ వెంట కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నరేష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం హైదరాబాద్లో ఏం జరుగుతూ ఉన్నది, ఈ జూబ్లీహిల్స్ ప్రత్యేకంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏ విధంగా ఉండబోతా ఉందని. ముందుగా నమస్తే నరేష్ యాదవ్. ఇప్పుడు గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక మీరు చూసిరు, ఇప్పుడు తర్వాత మునుగోడు ఉప ఎన్నిక చూసిరు, ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీరు హైదరాబాద్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం అబ్జర్వ్ చేస్తూ ఉన్నది, ఇక్కడ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉన్నది, అసలు ఈ పార్టీలు ఇవన్నీ గతంలో బీఆర్ఎస్ను కూడా మీరు ప్రశ్నించారు, తర్వాత కాంగ్రెస్ను కూడా హైడ్రాకు సంబంధించిన కూడా మొట్టమొదటిగా ప్రశ్నించింది మీరే. నెక్స్ట్ గచ్చిబౌలిలో పేద ప్రజల పక్షాన కూడా అనేకమైనటువంటి పోరాటాలు వాళ్ళ తరఫున కూడా చేసినటువంటి నేపథ్యంలో అసలు ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ఏ విధంగా చూస్తాము, ఇక్కడ ప్రజలంతా కూడా ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడైతే నిర్ణయించిండ్రో అభ్యర్థుల లొల్లిలలో కాంగ్రెస్ పార్టీ నడిచింది, ఇక బీఆర్ఎస్ అయితే మాగంటి సునీత గారికి టికెట్ కేటాయించింది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఈ టికెట్ విషయంలో కూడా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇది అసలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలే చాలా మంది కూడా నవీన్ యాదవ్కి రాకుండా చేద్దామనే కుట్రలు ఇప్పటికి కూడా ఉండే. ఇదిగా మీనాక్షి నటరాజన్ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈయన ఇస్తేనే ఇప్పుడు ప్రజల్లో అందరి వాడు నవీన్ యాదవ్ అనే రకంగా ఆలోచించే ఈయనకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ కొంతమంది పెద్దోళ్ళు మంత్రుల స్థాయి ఉన్నోళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇప్పిద్దామనే ప్లాన్లో ఉండే. అయితే ఎవరైతే మంచిగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ చేస్తుంది, మనం కూడా అప్పటి నుంచి తిరుగుతున్నాం. మనం ఈయనకి టికెట్ ఇచ్చాగానే సపోర్ట్ చేయడం అట్లా లేదు, ముందు నుంచి కూడా. అంటే ఈయనకి అంటే మీరు నరేష్ యాదవ్ ఇప్పుడు ఏదైతే నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తా ఉన్నారు, నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నా. ఎందుకని అంటే నవీన్ ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో పేద ప్రజల గురించి మాట్లాడి మరి నవీన్ యాదవ్ కూడా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తా ఉన్నట్టు కదా, మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయాలి మీరు? అదే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నిజంగా అభిప్రాయపడతా ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని చూసేలేరు. నవీన్ యాదవ్ ఏ పార్టీలు ఉన్నా కానీ ఇప్పుడు ఆయన కోటేసే రకంగా ఎందుకున్నారంటే ఆయన మంచి వ్యక్తి. అంతకుముందు ఎందుకు గెలవలేడనంటే ఒకసారి ఎంఐఎం నుంచి మీరు అర్థం చేసుకోండి, ఈ ప్రాంతంలో తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ నుంచి 40,000 ఓట్లు తెచ్చుకోవడం అంటే గొప్ప విషయం. నేను అది ఆలోచించిన, ఒక వ్యక్తి బీసీ వ్యక్తికి ఆ ఏరియా నిలబడి ఎంఐఎం నుంచి టికెట్ తీసుకొని 40,000 ఓట్లు వచ్చింటే గొప్ప విషయం కదని చెప్పి ఆలోచించి నేను చాలా రోజులు తిరుగుతున్నా. అంటే ఒక వ్యక్తికి నేను గుడ్డిగా అస్సలే సపోర్ట్ చేయాలి. నేను వాడు దొంగ అంట మంచిగా అంటాం, మనం నిజాయితీగా చెప్తాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏమని, మీరు కాంగ్రెస్ పార్టీకి హైడ్రాకి వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఈయనకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. అది ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే రేపటి రోజు హైడ్రా లాంటివి ఏమన్నా తెచ్చినా, ఎవరన్నా ఇల్లు కూలగొట్టినా ఈయన అండగా నిలబడతాడు నవీన్ యాదవ్. అడ్డుకుంటాడా రేపటి హైడ్రా? పేద ప్రజల దగ్గరికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే సత్తా నవీన్ యాదవ్ ఉందా? 100% అడ్డుకుంటాడు. లేదు అంటే నష్టపరిహారం ఇచ్చేలా తీసేయమంటారు తప్ప. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, సున్నం చెరువు, నల్ల చెరువు, బుచ్చమ్మని కూడా మింగిర్రు. రంగనాథ్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి బుచ్చమ్మని కూడా మింగారు. కోడపల్లి రంగనాథ్ ఈ కూలగొడతారన్న టెన్షన్ లో చనిపోయింది ఆమె. వాళ్ళ కూతుర్లకు ఇచ్చిన ఇల్లు కూలగొడతారన్న టెన్షన్ లో చనిపోయింది. ఇప్పుడు చూసుకోవచ్చు, మనం అమీన్పూర్ చూసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు. ఏదో 2,500 కోట్ల భూమి కాపాడని అని చెప్పి రంగనాథ్ గారు సార్ చెప్తున్నారు మొన్న. కానీ ఎమ్మెల్యే గారి భూమి అట్లనే ఉద్దేశం ఆర్కిపూడి గాంధీ. ఇట్లా అంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒకప్పుడు మార్పు రావాలని సపోర్ట్ చేసినాము. అదే రకంగా ప్రజలకు ఏ రకంగా అయితే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో అదే రకంగా ఈ ప్రభుత్వాన్ని తప్పులు చూపిస్తున్నాం, తిడుతున్నాం.
ముఖ్యమంత్రి గారిని ఆయన తీసుకునే నిర్ణయాలను. కానీ ఇక్కడ మనం సపోర్ట్ చేసేది ఏంటంటే నవీన్ యాదవ్ గారు మంచి వ్యక్తి అని మనం తిరిగినాం చేసినాం. ఆయన దగ్గర మనకు ఏం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు మీ వాడు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు కొంతమంది. మీ వాడు మా వాడు కాదు, అందరి వాడు, ప్రజల. నేను తిరుగుతున్నానా, నేను మైకులో లోగోలు పెట్టి ప్రజల దగ్గరికి పోలే. నేను మామూలుగా అందరిలో కలిసి ఆటో స్టాండ్లో కానీ హోటళ్ళ ప్రజల మధ్యలో మటన్ దుకాణం, చికెన్ దుకాణం ఇవన్నీ దగ్గర తిరుగుతున్నా, మాట్లాడుతున్నా. అవతల పార్టీ వ్యక్తులు కూడా నవీన్ యాదవ్ మంచివాడే అన్న, నవీన్ యాదవ్ మంచివాడే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కించి మాకు కొద్దిగా అదే, కానీ నవీన్ యాదవ్ గెలవాలనే రకంగానే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఏమో కొంతవరకు ప్రజల్లో అయితే మంచి వ్యక్తి అనేది చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ కొంతమంది బీఆర్ఎస్ వీరాభిమానులు కానీ బీజేపీ వీరాభిమానులు నవీన్ యాదవ్ మంచి వ్యక్తి అంటారు. మరి ఇంకొక పక్క బీఆర్ఎస్ నాయకులు కానీ కొంతమంది ఎల్బీనగర్ ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ రెడ్డి స్వయంగా ఏం చెప్పిండు అంటే మొత్తం రౌడీ షీటర్లే ఉన్నారు, ఈయన నవీన్ యాదవ్ ఏమటి ఈయన అధికారంలోకి రాకముందే ఇంతమంది రౌడీలు ఏమటి వేసుకొని తిరిగితే రేపు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏందని కూడా సూటిగా అడుగుతా ఉన్నారు. మరి ఆయనకి ఏం చెప్తారు? రౌడీ షీటర్లను ఎంబడేసుకుని తిరుగుతున్నాడు అనే మాట అర్హత ఆయనకే లేదు. ఎందుకంటే ఆయన ఎంబడే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి ఏమంటే రౌడీలు ఉన్నారు. ఇప్పుడు మన తొలి వెలుగు రఘు ఉన్నాడు కదా, అంతమంది తొలి వెలుగు, మన తొలి వెలుగు ఆయనకి ఫోన్లు చేసి తిట్టినారు బూతు మాటలు. వాళ్ళ మనుషులు, సుధీర్ రెడ్డి మనుషులు ఆ ఏరియాకి పోయి వీడియోలు చేస్తే వర్షం వస్తుందని చెప్పేసి ఏమని ఉంటే సుధీర్ రెడ్డి మాట్లాడాలి. ఆ రఘును ఇట్లా చేసిన తప్పు మా అంత మంచిగా ఉంది. వాళ్ళ మనుషుల దగ్గర ఫోన్ చేపించి, అంటే గూండాలతో ఆయన ఫోన్ చేయించి రఘుకి, ఇప్పుడు ఆయన కూడా గూండాలు ఇక్కడ, అంటే గూండాలతో బెదిరించినటువంటి చరిత్ర సుధీర్ రెడ్డి అంటారు మీరు. ఆయనదే చరిత్ర. అసలు మాటలు మాట్లాడుతుంటే ఆయనకే ఉంటుంది. ఇప్పుడు నవీన్ అన్న, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు. నేను అంటే గుడ్డిగా నేను చెప్తున్నా, గుడ్డి ఎవరికి సపోర్ట్ చేయను. నేను తెలుసుకున్న తర్వాత నేను చేస్తా. నేను చాలా రోజులు తిరుగుతున్నా, అంతకుముందు 2-3 సంవత్సరాల ముందు కూడా పూర్తిగా తెలుసుకున్నా. ఈయన ఎంబడి వచ్చిండ్రు గుండాలని చెప్పి మాట్లాడుతున్నారు కదా సుధీర్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అరే మా అన్నకి టికెట్ వచ్చింది, మా దోస్తుకి టికెట్ వచ్చింది, మేము అభిమానించే శ్రీశైలం యాదవ్ గారి కొడుకుకి టికెట్ వచ్చింది అనే అభిమానంతో చాలా మంది వచ్చిన వాళ్ళే అట్లా అంతే. ఇప్పుడు పనికిరాని కేసులు పెట్టి ఇప్పుడు వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తుంది అంటే అఖిల్ ఉన్నాడు కదా, వెనకాల ఏది అమ్మాయిలు ఏదో మాట్లాడుతున్నారు. ఆయన అభిమానంతో వచ్చిన అవన్నీ ఫేక్ కేసులు, ఆయన మీద పెట్టింది కూడా ఫేక్ కేసులు అనేది కూడా ఆయన న్యాయస్థానంలో తెలవాల్సిన అవసరం ఉంది. అంతిమ తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన మీద, ఇప్పుడు అఖిల్ మీద కానీ, ఇప్పుడు ఇంకా కొంతమంది మీద ఏదైతే బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందో అవన్నిటి మీద కూడా ఆయన కేసు వేసిండు. అఖిల్ కూడా ఇప్పుడు కేసు వేసిండు. కొన్ని ఛానళ్ళ మీద కూడా తప్పుడు తమ్ములను పెట్టి నా విలువను తీస్తుందని చెప్పేసి అట్లా ఉండదు. ఏదో గుడ్డి గట్ట డ్యామేజ్ చేసుడు తప్ప ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఎటు తిరిగి ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు నేను కుల్ల చెప్పాలంటే ప్రజలు మాత్రం 100% నవీన్ యాదవ్ గెలవాలనే రకంగానే ఆలోచిస్తున్నారు. ఆయన మంచి వ్యక్తి. ఆయనకు కూడా ఒక సూచన సలహాలు ఏంటంటే, మీరు గెలిచిన తర్వాత మారిపోకుండా ప్రజల కోసం, ఎందుకంటే చాలా మంది గెలిచిన తర్వాత ఒకలాగా, గెలవక ముందు ఒకలాగా ఉంటారు. మీరు గెలిచిన తర్వాత కూడా ప్రజల కోసం పని చేయాలి, ఈ ప్రజలకు అండగా ఉండాలి. ప్రజలు మీ మీద ఉప ఎన్నిక అనేది చాలా బలంగా పెట్టుకొని, ఉప ఎన్నికల నవీన్ యాదవ్ గెలవాలని చాలా బలంగా ఉన్నారు ప్రజలు కూడా. మీరు ఎంతో కొంత సాయం చేస్తారు, వస్తే కలుస్తారని చాలా మంది అభిప్రాయం ఏం చెప్తున్నారు అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి అసలు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అసలు క్యాండిడేట్ ని పెట్టకుండా ఏకగ్రీవంగా వాళ్ళ భార్యకి ఇస్తే బాగుండేదనే అభిప్రాయం కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ దాదాపు 8 లక్షల ప్రజలు ఉంటారు అన్న, 4 లక్షలేమో ఓటర్లు ఉంటారు. ఇప్పుడు మనం వీళ్ళందరూ ప్రజల గురించి చూడాలా, ఒక మనిషి సానుభూతి ఆ రకంగా చూస్తాము? ప్రజల కోసమే చూడాలి. 8 లక్షల మంది ప్రజల కోసమే చూడాలి, ప్రజల కోసం చూడాలి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నా కానీ నవీన్ యాదవ్ గారు మాకు అండగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ హైడ్రాను అడ్డుకోలేకపోయింది కదన్నా. సరే ఇదంటే ఉప ఎన్నిక వచ్చింది, ఓకే. ఇప్పుడు వేరే దగ్గర 39 మంది గెలిచారు కదా, ఏమన్నా అడ్డుకున్నారా? ఒక దగ్గర ఇల్లు కూల్చకుండా ఆపినరా? అంటే ముళ్ళుతోట తీయాలి, కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తేనే రాదంటారా? ఇంకోటి ఏంటంటే అదే అంటే బ్లాక్ మెయిల్ అంటే దాన్ని ఏ రకంగా చూసుకోవాలి? ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో చూడనా, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గరీబోలు ఉన్నారు. జిప్సీల్స్ అనే పేరే. అవును, వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ కి అయితే చూసినాము,
ఇప్పుడు మొన్న 2 సంవత్సరాలు కూడా ఉన్నారు కదా, మొన్న చనిపోయాడు మాకంటి గోపినాథ్ గారు. ఆపలేరు, ఎక్కడ కూడా ఆపలే. ఇక్కడ కూడా కొన్ని జరిగినాయి హైదరాబాద్, ఎక్కడ కూడా ఆపలే. ఈయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఉప ఎన్నిక క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ అయితే ఇక్కడ గెలవరు, గెలిచే అవకాశాలు లేవు, లేదు, తక్కువ. సిటీలో మొత్తం గెలుస్తుంది అంటారు బీజేపీ. 20-30 వేల ఓట్లు వస్తే ఎక్కువ, మహా ఎక్కువ 20-30 వేలు అంతే. మన క్యాండిడేట్ బట్టే కదా. ఇప్పుడు మొత్తానికి ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ మెజారిటీ ఏమైనా వస్తుందా? టఫ్ ఫైట్ ఉండే అవకాశం వస్తుంది, మెజారిటీ వస్తుంది. మంచిగానే పేరు ఉంది కదా, అట్లా పేరు ఉంది. ఇప్పుడు ఎందుకు మనం లోకల్ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో గతంలో చాలా మంది కూడా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, అధికారం వచ్చినాక ఒక రకంగా ఉంటారు. నవీన్ యాదవ్ ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే రేపు నాడు ఇదే పేద ప్రజల్ని దగ్గర రానిచ్చే అంత ఉంటుంది అంటారు. రాణిస్తాడు, 100% రాణిస్తాడు. నేను కూడా అడిగితే చాలా మంది ఏంటంటే 10 రూపాయలు పెట్టి ఆటో ఎక్కి వస్తే నవీన్ యాదవ్ ఇంటి ముందు దిగితే ఆయన బయటకు వస్తారు, లేదంటే ఆయన అర్ధ గంటలు మా దగ్గరికి వస్తారు అంటారు. నవీన్ యాదవ్ అందరినీ కలుపుకొని పోతాడు అన్న. నవీన్ యాదవ్ అన్నట్టు అందరి వాడు. ఎందుకు అందరం అంటే ఏ పార్టీ వాడు వచ్చినా కలుస్తాడు, మాట్లాడతాడు. ఆయన దగ్గర ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఎవరిని తిట్టాడు, ఏ పనులన్నా చేసి పెడతాడు. ఆయన మీద ఒక్క కేసు లేదు, ఒక్క గొడవ లేదు, ఎవరిని తిట్టినట్టు లేదు. మొత్తానికి ఫైనల్ గా నరేష్ యాదవ్ మద్దతు. ఇప్పుడు నవీన్ యాదవ్ బీసీ కాబట్టి ఒక బీసీగా మద్దతు ఇస్తా ఉన్నావు, లేదంటే మీరు దాదాపుగా అన్ని పార్టీలను చూస్తా ఉన్నావు, ఏ రకంగా ఇస్తాను మద్దతు? ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీయా అని కాదు, మంచోడు, మంచి వ్యక్తి, ప్రజలకు ఉపయోగపడేటోడు. నేను ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుందంటే, అసలు నేను కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ముందు నుంచి చెప్పిందే చేసిండు హైదర్ రంగనాథ్ గారు, ముఖ్యమంత్రి గారు. నేను వ్యతిరేకం పూర్తి, కానీ ఇక్కడ ఉన్న మనిషిని బట్టి సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రజలు కూడా అదే అంటున్నారు. నేను చాలా మంది దగ్గర మాట్లాడిన లోకల్లా, కనీసం ఒక 15,000 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయన వస్తే కనీసం ఎంతో కొంత అండగా ఉంటుందన్న. మేము వేరే పార్టీని అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే నమ్ముతలేము. టీఆర్ఎస్ మాకు ఎక్కడ ఆపలేదు, హైదరాబాద్ వచ్చింది, మూసి వచ్చింది, ఎక్కడ ఆపలేరు. వాళ్ళు ఆపితే ఏదైనా వేరే ఉంటుండే, వాళ్ళు ఆపలేరు. ఇప్పుడు నవీన్ యాదవ్ మీద మాకు కొంచెం నమ్మకం ఉంది. రేపటి రోజు ఏదైనా అయినా కానీ నష్టపరిహారము ఆపుతాడో అనే రకంగా మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేము ఆయన దగ్గరికి పోతున్నాం. 100% ఇక్కడ గెలిచేది నవీన్ యాదవే. ఈయనకి ఎందుకంటే ఇప్పుడు గెలిస్తే ఈయనకి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నరేష్ యాదవ్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే నరేష్ యాదవ్ క్లియర్ గా గత 15-20 రోజులుగా ఇక్కడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల్లో మమేకమై వెళ్తూ ఉంటే అనేకమైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా నవీన్ యాదవ్ గెలుపు, అంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంతవరకు నవీన్ యాదవ్ పైన వ్యక్తిగతంగా అన్ని పార్టీల నుంచి కూడా అభిమానిస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ వస్తే మాకు అండగా ఉంటాడని చెప్పి ప్రజలంతా భావిస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి 7200 న్యూస్ కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నది. అంటే ప్రజల యొక్క అభిప్రాయం ఏంది, క్లియర్గా నిజంగా అసలు ఏం జరుగుతూ ఉంది గ్రౌండ్ లెవెల్ అనేది, గ్రౌండ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. ఇది 7200 న్యూస్ నుంచి. థ్యాంక్ యూ.